హలో అండి, వెల్కమ్ టు సిరి అక్షయం. ఈరోజు అలసంద వడలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసేద్దాం రండి. ముందుగా అలసందలు ఒక 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. అవి శుభ్రంగా కడిగాక ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ శనగపప్పు కూడా కొద్దిగా నానబెట్టుకోవాలి. ఇవి కూడా శుభ్రంగా కడిగి ఇప్పుడు అలసందల్లో కొన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇవి మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ ఇలా మరీ మెత్తగా కాకుండా పట్టుకోవాలి. ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన అలసందలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసి కొత్తిమీర, కరివేపాకుని కొద్దిగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు. కరివేపాకు వేసి పుదీనా, ఇప్పుడు ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకుంటే లాస్ట్కి రుచి సరిపోకపోతే చూసుకోవచ్చు. అందుకని నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసి కలిపాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపప్పు వేసి కలిపేసి స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. కొద్దిగా ముదురు గోల్డెన్ కలర్ రావాలి. చూసారు కదా, ఇలాగా ముదురుగా వచ్చాయి కదా, అంతేనండి. చూడండి, చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి. అంతేనండి, మన అలసంద వడలు టేస్టీగా రెడీ అయిపోయాయి.